ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఎగ్జామ్స్ రాసి ఇంటికి చేరుకోగానే ఆమె ఇంట్లో జరిగిన సంఘటనని చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఎందుకంటే కరెక్ట్ టైం కి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళలేకపోవడం వల్ల వీళ్ళ నాన్న దారి మధ్యలోనే చనిపోతాడు. ఇంకా సమయం గడుస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ అమ్మాయి మీద బరువు బాధ్యతలు పడతాయి. అందుకే ఈ కారణం వల్ల ఈ అమ్మాయి చదువుకోలేకపోతుంది. ఇంకొక రోజు ఈ అమ్మాయి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వీళ్ళ ఇంటికి స్కూల్ హెడ్ మాస్టర్ పరిగెత్తుకుంటా వస్తాడు. ఈ అమ్మాయితో నువ్వు రాసిన ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చావు అంటాడు. ఇంకా అది విని ఈ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. వెంటనే చనిపోయిన తన నాన్నకి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా అదే సమయంలో అక్కడికి కొంతమంది పోలీసులు వస్తారని వాళ్ళ మామని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా హెడ్ మాస్టర్ ఆ వ్యక్తిని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగితే ఈ వ్యక్తి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నని హత్య చేసింది అంటాడు. అది విని వీళ్ళమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నాడు. గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఈ వ్యక్తిని కొట్టేసరికి నేను కావాలని చేయలేదు, జమీందార్ చేయమంటే చేశాను అని నిజం చెప్తాడు. కానీ అతను చెప్పే మాటలు ఎవరు వినరు. ఇంకా తర్వాత రోజు స్టేట్ సీఎం అయిన ఈమె పేపర్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి ఫోటోని చూస్తున్నాను. వెంటనే తన పిఏని పిలిచి ఆ అమ్మాయి పై చదువులకు అవ్వాల్సిన ఖర్చు మొత్తం పెట్టి చదివించమని చెప్తుంది. ఇంకా తర్వాత రోజు ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి సీఎం నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని కలుస్తుంది.